నమస్కారం. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా కామన్ కదా. కానీ ఒక ఆరోపణ నిజమో కాదో తేల్చుకోవాలంటే ఏం చేయాలి? సాక్ష్యాలు చూడాలి. సరిగ్గా మనం ఈరోజు అదే చేయబోతున్నాం. పదండి, అసలు కథేంటో చూద్దాం. ఈ మధ్య మీరు న్యూస్లో, సోషల్ మీడియాలో ఈ హెడ్లైన్ను ఖచ్చితంగా చూసే ఉంటారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు అనే ఈ మాట ఒక పవర్ఫుల్ పొలిటికల్ అలిగేషన్. మన ఈరోజు విశ్లేషణకు ఇదే స్టార్టింగ్ పాయింట్. సరే, ఆ హెడ్లైన్ చూడగానే మనందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: నిజంగా ప్రాజెక్ట్ను ఆపేశారా, లేకపోతే ఏదో నిజాన్ని దాచిపెట్టి కావాలనే ఒక కథ అల్లుతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ముందుగా ఈ ఆరోపణేంటో, దానిలోని పాయింట్సేంటో వివరంగా చూద్దాం. అసలు వాదనేంటి? చూశారుగా, ఆరోపణ చాలా స్ట్రెయిట్గా ఉంది. ఒక మంచి ప్రాజెక్టును రాజకీయ కక్షతో ఆపేశారని ఉంటున్నారు. వినడానికి చాలా సింపుల్గా, నమ్మేలాగే ఉంది కదా. కాని నిజం ఎప్పుడూ పైకి కనిపించినంత ఈజీగా ఉండదు. ఇప్పుడు ఈ రాజకీయ ఆరోపణలని ఒక్క క్షణం పక్కన పెడదాం. అసలు చట్టపరంగా ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 అక్షరాలు ఎన్జీటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సింపుల్గా చెప్పాలంటే ఇది పర్యావరణానికి సంబంధించిన విషయాల్ని చూసే ఒక స్పెషల్ కోర్ట్ అన్నమాట. దీని ఆర్డర్లను ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. సో ఈ పాయింట్ మనకు తెలియగానే మొత్తం కథ రాజకీయాల నుంచి లా వైపు టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు వినండి, మన విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన పాయింట్. ఈ ఆధారాల ప్రకారం ప్రాజెక్ట్ను ఆపింది ఒక రాజకీయ ప్రభుత్వం కాదు, ఎన్జీటీ అనే ఒక కోర్ట్. అంటే నిర్ణయం వచ్చింది రాజకీయ నాయకుల నుంచి కాదు, న్యాయస్థానం నుంచి. మాటల కన్నా తేదీలు, వాస్తవాలు చాలా పవర్ఫుల్. అందుకే ఈ ప్రాజెక్ట్ జర్నీలో ఏ రోజు ఏం జరిగిందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. పదండి. ఈ ఒక్క స్లైడ్ మొత్తం కథను చాలా క్లియర్గా చెప్పేస్తోంది. గమనించండి, ఎన్జీటీ స్టే ఆర్డర్ ఇచ్చిందెప్పుడు? అక్టోబర్ 29, 2020. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నుంచి దాదాపు 4 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని ఈ ఆధారం చెబుతోంది. సరే, కోర్టు అంత కఠినంగా ఎందుకు ప్రాజెక్ట్ను ఆపేసింది? దానికి కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అంటే డీపీఆర్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇవ్వలేదు. ఇక రెండోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు తీసుకోలేదు. అందుకే ఎన్జీటీ చాలా స్ట్రిక్ట్గా మీరు ఈ ప్రాజెక్ట్తో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేసింది. మరి కోర్టు మాట వినకపోతే ఏమవుతుంది? ఫైన్ పడుతుంది. 2024లో కోర్ట్ ఆర్డర్ని పట్టించుకోనందుకు ఎన్జీటీ ఏకంగా 2,65,00,000 రూపాయల జరిమానా వేసింది. ఇది చిన్న అమౌంట్ కాదు. కోర్టు ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఇక్కడ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న చాలా సింపుల్. ఒకవేళ అప్పటి ప్రభుత్వం నిజంగానే అన్ని రూల్స్ ఫాలో అయ్యుంటే, అన్ని అనుమతులు తెచ్చుకుని ఉంటే, కోర్టు ఎందుకు ఇంత పెద్ద ఫైన్ వేస్తుంది? ఆలోచించండి. ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చాలామంది పట్టిసీమ ప్రాజెక్ట్ను ఉదాహరణగా చూపిస్తారు. మరి పట్టిసీమకు పర్మిషన్లున్నాయా అని అడుగుతారు. సరే, ఆ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మధ్య ఉన్న అసలు తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ మీద ఎన్జీటీ స్టే ఆర్డర్ ఉంది, అంటే పనులు ఆపమని కోర్టే చెప్పింది. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో అలాంటి కోర్టు స్టే ఆర్డర్ ఏదీ లేదు. చట్టపరంగా చూస్తే ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద తేడా. ఇప్పటిదాకా మనం చట్టపరమైన నిజాలు, ఆధారాలు చూశాం. ఇప్పుడు ఈ ఆధారం చెబుతున్న మరో కోణాన్ని, అంటే అబద్ధానికి, ఆధారానికి మధ్య జరుగుతున్న ఈ ఫైట్ని కాస్త విశ్లేషిద్దాం. ఈ ఆధారం ప్రకారమేంటంటే, ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఒక ఆరోపణ కాదట, అదొక పక్కా రాజకీయ వ్యూహం అంటున్నారు. అంటే తాము చేసిన తప్పుల్ని లేదా తమ వల్ల ఆగిపోయిన పనుల నిందను అవతలివాళ్ల మీదకు నెట్టేయడమన్నమాట. ఈ వాదనకు బలం చేకూర్చడానికి కొన్ని పాత ఉదాహరణలు కూడా ఈ సోర్స్ మన ముందు పెడుతోంది. ఒకసారి ఈ టేబుల్ను చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులను ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసింది. కాని అమరావతి, భోగాపురం లాంటి ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగిందో కూడా ఈ ఆధారం గుర్తుచేస్తోంది. ఇది కేవలం
వేరువేరు ప్రభుత్వాల పాలనా విధానాలకు ఒక ఉదాహరణగా ఇక్కడ చూపించారు. రాయలసీమకు నీళ్లు వెళ్లాలి, ఇది అందరూ కోరుకునేదే. దానిమీద ఎవరికీ ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. కాని ఆ నీళ్ల పేరు చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం, కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చెయ్యకపోవడం, ఇది కరెక్ట్ కాదన్నదే ఈ విశ్లేషణ యొక్క అసలు సారాంశం. చివరిగా ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పేస్తోంది. ఒక అబద్ధం డాక్యుమెంట్ ముందు నిలబడదు. మనం ఎన్ని కథలైనా చెప్పొచ్చో, కాని ఒక్క ఆధారం బయటకు వస్తే ఏ ఆరోపణ నిలవదు. నిజం ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. ఈ విశ్లేషణ మీకు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో వైరల్ అవ్వాల్సింది ఆరోపణలు కాదు, ఆధారాలతో కూడిన నిజాలు. ఈ విషయం మరింత మందికి చేరాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.